హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ వచ్చేసి నైట్కి నేను రైస్లోకే చేశాను. ఇది చపాతీలో తింటే బాగుంటుంది. బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ కర్రీ అనమాట. ఇదిగోండి, ఎగ్ వేసుకున్నాను, దాంట్లో ఉడికించిన ఎగ్. ఇది నార్మల్గానే వేసేసాను, ఫ్రై ఏం చేయలేదు. ఇదేం లేదు, ఊరికే 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి హై ఫ్లేమ్లోనే ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, కొద్దిగా 1 స్పూన్ అంతా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఈ వెజ్జీస్ కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకున్నాను. మూత పెట్టి ఒక 15 మినిట్స్. అప్పుడు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఈ టైంలో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఉంచేసుకొని అది కూడా కారం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా ఒక 3 టీ గ్లాసెస్ అంతా వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా ముక్క ఎక్కడన్నా ఉడకలేదు, బీట్రూట్, క్యారెట్ కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ మసాలాస్ కూడా, ఉప్పు కారాలు కూడా మనకి డ్రైగా ఉంటే పట్టవు కదా, అందుకని కొద్దిగా 3 టీ గ్లాసెస్ అంత వాటర్ వేసుకొని ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను. ఇంకా పక్కన పచ్చడి కూడా చేశాను, వాటి కోసం అవి ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మన కర్రీ చూడండి, టెక్స్చర్ ఇలా ఉంది, కొద్దిగా వాటరీగానే ఉంది కదా. ఈ టైంలో ఇది చెక్క లవంగాలు ప్లస్ ఇంకా మసాలాస్ వేసిన గరం మసాలా పౌడర్ అనమాట, అది 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఉడికించిన ఎగ్స్ కూడా ఈ టైంలోనే వేసుకున్నాను. అంటే లైట్గా వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే ఈ మసాలాస్ అన్నీ గుడ్డుకు కూడా పడతాయి. అసలు కలర్ చూడండి, న్యాచురల్ కలర్ ఇదైతే. నేను ఇంకా ఫుడ్ కలర్స్ కూడా ఏం వాడకుండా, కలర్ బాగుంది కదా, నచ్చింది కదా. కూర కూడా నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే